5 నిమిషాల్లో ఈ ప్రసాదాలన్నీ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అవి ఎలాగో అన్నది ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే మనం శనగలు అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. ముందు రోజు అయితే నానబెట్టేసుకోవాలి. శనగలు వేసి ముందు అయితే నీట్గా కడిగేసుకుంటున్నాను ఒకసారి. తర్వాత మళ్ళీ కూడా అవి వంపేసి మంచినీళ్ళు వేసి అయితే నానబెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పెసరపప్పు కూడా నానబెట్టుకుంటున్నాను అనమాట. అంటే తర్వాత రోజు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట పెసరపప్పు అన్నది. ఇది త్వరగా నానిపోద్ది. ఇంకా నేను ఇప్పుడు చూపిస్తున్నవన్నీ కూడా మన వరలక్ష్మీదేవి వ్రతానికి అయితే చాలా ఈజీగా అయితే మనం టైం లేనప్పుడు చాలా సులువుగా అయితే చేసేసుకోవచ్చు. ఇవి తల్లికి కూడా చాలా ఇష్టం అనమాట. నేను పాయసం కూడా చేస్తున్నాను. ముందుగా అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులోనైతే వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ కొంచెం మరిగాక దాంట్లోనైతే సేమియా కాళ్ళు అయితే వేసేసుకోవాలి. అవి ఒక 3 మినిట్స్ అయితే ఉడికిపోతాయి. తర్వాత అయితే మనం పంచదార అయితే వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం అయితే దాంట్లో పాలు అన్నవి వేసేసుకోవాలన్నమాట. చాలా త్వరగా అయితే అయిపోద్ది సేమియా అన్నది. మనం సేమియా దగ్గర అయితే మనం పరమాన్నం కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి అయితే పాలతో చేసే నైవేద్యం ఏది పెట్టినా కూడా పర్వాలేదు. అందుకని అయితే నేను సేమియా అయితే కొంచెం ఈజీగా అయితే అయిపోద్ది త్వరగా అయితే. అందుకని అయితే సేమియా చేశాను. ఇలా పాలు అయితే వేసిన తర్వాత ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోద్ది. పాలు వేసాక ఒక పొంగు వచ్చేసిన తర్వాత అయితే ఆపేయండి. అప్పుడైతే మన సేమియా అయితే రెడీ అయిపోద్ది. కొంచెం పలుచగా ఉన్నప్పుడే కొంచెం ఆపేయండి. తర్వాత అది చల్లారిన తర్వాత థిక్గా అయిపోద్ది అనమాట. ఇప్పుడైతే నేనైతే ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకా చూసారు కదా సేమియా అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే దద్దోజనం అయితే చేస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీ. కొంచెం అయితే రైస్ని తీసుకోండి. మనం సపరేట్గా ఉడకపెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే మనం వండుకుంటాం కదా అందులో స్టార్టింగ్ అయితే పక్కకైతే తీసేసుకోండి. ఆ అన్నంలోనైతే కొంచెం పెరుగు అయితే వేస్తున్నాను. కొంచెం ఉప్పు కూడా వేయండి. ఉప్పు అటు వేసిన తర్వాత అయితే ఇదైతే పక్కన పెట్టేసుకొని తాలింపుకి అయితే రెడీ చేస్తున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం పోపులు, ఇందులో కరివేపాకు, 2 ఎండుమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి వేస్తే చాలు, ఇంకేమీ వేయక్కర్లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా ఈ తాలింపుని అయితే మనం అయితే ఈ అన్నంలోనైతే వేసి కలిపేసుకుంటే ఇంకా మనకి దద్దోజనం అన్నది రెడీ అయిపోద్ది. ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్. మనం అన్నం వండుకున్నప్పుడైనా మనం అన్నం పక్కకైతే తీసుకొని రెడీ చేసేసుకుంటే సరిపోద్ది. ఇంకా నేనైతే దీన్ని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా చాలా ఒక 5 మినిట్స్లో ఇది కూడా అయిపోద్ది అనమాట. ఇంకా తర్వాత అయితే నేను వచ్చేసి పానకం అయితే చేస్తున్నాను. ముందుగా బెల్లాన్ని అయితే కొంచెం తురుముకొని అయితే వేసుకోవాలి. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ అయితే వేయాలి. మిరియాలు ఉన్నా కూడా అవి దంచేసి వేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక 2-3 యాలకులు అయితే వేసుకొని అందులోనైతే వాటర్ వేసుకోండి. ఇంకా దాన్ని అయితే మిక్స్ చేస్తే పానకం అనేది చాలా ఈజీగా రెడీ అయిపోద్ది. 2 మినిట్స్లోనే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా శనగలు, అవైతే నానిపోయాయి అన్నమాట. ఇవైతే మనం పచ్చి శనగలైనా దేవుడికి పెట్టవచ్చు, లేకపోతే ఉడకపెట్టుకొని తాలింపైనా పెట్టుకోవచ్చు. నేనైతే పచ్చివే పెడుతున్నాను అనమాట. తల్లికైతే పచ్చివే ఇష్టం అనమాట. అందుకని అయితే పచ్చివి అయితే పెడుతున్నాను. ఇంకా తర్వాత అయితే చెలుగుడు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. దీన్ని అయితే వరిపిండి అని కూడా అంటారు. కొంచెం అయితే సాల్ట్ వేయండి, చాలా చిటికెడు అనమాట. ఇంకా కొంచెం పంచదార కూడా వేయండి. అదైతే స్కిప్ అయిపోయింది వీడియోలోని. ఇంకా కొంచెం వాటర్ వేసిన తర్వాత ఇలా ముద్దలా కలిపేసుకోండి. చెలుగుడు అన్నది రెడీ అయిపోద్ది. ఇంకా ముద్దుగా పెసరపప్పు అన్నది నానబెట్టుకున్నాం కదా, అది వాటర్ అయితే వంపియండి. ఇంకా దాంట్లోనైతే ఒక బెల్లం ముక్క అండ్ ఇందాక రెడీ చేసుకున్నాం కదా చెలుగుడి ముద్ద, అది కూడా వేస్తే చెలువిడి వడపప్పు అన్నది కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు మనం రెడీ చేసినవన్నీ కూడా ఒక దగ్గర అయితే పెట్టేసుకోండి. చెలువిడి వడపప్పు, పచ్చి శనగలు, దద్దోజనము, సేమ్యా, పానకము అన్నది నేనైతే ప్రిపేర్ చేశాను అనమాట. చాలా ఈజీగా అయితే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతే.